వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. 2025లో ఏదైనా మంచి శుభకార్యము అనంటే గృహప్రవేశం. అంటే ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కల అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది నెరవేరేటప్పుడు మాత్రం మనం ఎంజాయ్ చేసేటువంటి అంటే ఆ ఆనంద బాష్పాలు కానివ్వండి, లోపల మనం ఫీల్ అయ్యేటువంటి ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పుకోలేనిది. అలాంటి శుభకార్యం జరిగేటప్పుడు ఒక మంచి ముహూర్తం అయితే ఉండాలి కదా! 2025లో ఎవరైనా సరే గృహప్రవేశానికి వెళ్ళాలి అనుకునేటువంటి ఎవరైతే ఉంటారో, ఈ డేట్స్ ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. కొన్ని డేట్స్ చెప్తారు, ఇంపార్టెంట్ డేట్స్. వాటిల్లో గనక మీరు గృహప్రవేశం పెట్టుకోవాలి అనుకునేటువంటి ఎవరైనా సరే వీడియో మొత్తం పూర్తిగా అందరికీ షేర్ చేయండి. ఎండ్ వరకు చూడండి. సో కమింగ్ టు సబ్జెక్ట్. హలో సార్. సార్, మీరేదన్నా ముహూర్తం పెడుతున్నారు అని అంటే తిరిగి ఉండదు దానికి. న్యూమరాలజీ ప్రకారం రైట్ ముహూర్తాలు 2025లో మంత్ వైజ్ కనుక మనం చూసుకుంటే 2025లో బెస్ట్ ముహూర్తాలు ఏమున్నాయి, ఎస్పెషల్లీ గృహప్రవేశానికి? తప్పకుండా చెప్తానన్న. సో, ప్రతి ఒక్కరిది కల లైఫ్ టైం చాలామందికి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక్క ఇల్లన్నా సొంత ఇల్లు అంటే ఇండివిజువల్ హౌస్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు. అంటే మామూలుగా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టు చూడు అన్నారు. నిజంగానే చాలామంది నా దగ్గరకు వచ్చినప్పుడు, "అన్న, ఒక ఇల్లన్నా మాకు ఉందా? సొంతింటి భాగ్యం మాకుందా?" సో, నేను నాన్నగారి దగ్గర గృహప్రవేశాల ముహూర్తాలు పెట్టడం నేర్చుకున్నాను. సో, మా మదర్ ఏ ఇల్లు కట్టినా నాన్నగారు ముహూర్తాలు ఇచ్చేవారు. సో, ఆల్మోస్ట్ మా మదర్ నాకు తెలిసి 23 ఇల్లు పైనే కట్టింది. ప్రతి ఇంటికి ముహూర్తం నాన్నగారు పెట్టేవారు. లాస్ట్ 2 ఇయర్స్‌గా నేనే పెడుతున్నా అమ్మకి. ఈ 2 ఇయర్స్‌గా మళ్ళా 2 ఇల్లు కట్టిందమ్మ. అలా పోయి అలా వచ్చే లోపల ఒక 6 మంత్స్‌లో ఇల్లు అయిపోయి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ దగ్గర 3 ఇల్లు ఎనిమిట దగ్గర. సో, షీ ఈస్ వెరీ వెరీ ఫాస్ట్. అండ్ మెయిన్ ఏమంటే ఈ ముహూర్త బలం. మనం మంచి ముహూర్తంలో గృహప్రవేశం చేశామంటే, మన పేరులో వైబ్రేషన్స్ బాగుంటే మళ్ళా మళ్ళా కూడా అలాంటి ఎందుకంటే మనం సొంతింటి గృహప్రవేశం చేసుకొని, బంధుమిత్రులకు అన్నం పెట్టి, మంచిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని, ఆ ఇంట్లో 3 రోజులు నిద్ర పవిత్రంగా చేస్తే, మళ్ళా కూడా ఇంకో ఇల్లు కట్టే అదృష్టం మనకు దొరుకుతుంది. సో, పర్టిక్యులర్‌గా 2025లో చాలామంది ఇల్లు కట్టేసుకొని ముహూర్తాల కోసం వెయిట్ చేసే వాళ్ళకి జనవరి 2025లో ముహూర్తాలు 15th జనవరి, 20 జనవరి, 24th జనవరి, 27 అండ్ 31 జనవరి నెల అయితే. ఫిబ్రవరి అయితే 3వ తేదీ, 7వ తేదీ, 8, 10, 15, 17, 19, 26. అదే మార్చ్ అయితే 2 తేదీలు, 6వ తేదీ, 10వ తేదీ. ఓకే. తర్వాత మే 14 మే. తర్వాత అక్టోబర్ అయితే అక్టోబర్ 1. సో, ఈ ముహూర్తాల్లో గానీ ఇది చాలా మంచి ముహూర్తాలు. ఈ ముహూర్తంలో గానీ గృహప్రవేశం చేసుకోగలిగితే సో, సొంతిల్లు కల తినడమే కాకుండా మళ్ళా నెక్స్ట్ ఇల్లు కట్టే శక్తి, సామర్థ్యం, ధైర్యం, అదృష్టం వాళ్ళు లభిస్తాయి. అండ్ వి హావ్ ఫాలోడ్ ఇట్ అండి. నాన్నగారు నాకు ఒకటి నేర్పించారు ఎలా పెట్టాలి ఈ ముహూర్తాలని. అది ఫాలో అవ్వడం వల్ల ఫస్ట్ ఇల్లు 1983లో చందానగర్‌లో కట్టాము. ఓకే. ఇండివిజువల్ హౌస్ 2 పోర్షన్స్. ఆ తర్వాత నాన్ స్టాప్ వెంకటగిరిలో కట్టాం, కాళాస్‌లో కట్టాం, అంజమేడులో మన స్టోన్స్ దగ్గర పెద్ద ఇల్లు ఎస్టేట్ అది. రెడ్డి కాలనీలో ఒక అపార్ట్మెంట్, విద్యానగర్‌లో ఒక డూప్లెక్స్, మహాలక్ష్మి అపార్ట్మెంట్స్‌లో 3 పోర్షన్స్ కలిపి డూప్లెక్స్. చాలా 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 ఇల్లులు. అమ్మ అంటే నాకు చాలా ఇష్టము. అండ్ అమ్మ నన్ను కంపల్సరీగా ఫాలో అవుతారు. సంతకం కూడా నేను చెప్పినట్టే, లక్కీ స్టోన్స్ కంపల్సరీ చెప్పినట్టే ఫాలో అవుతుంది. నిన్న కూడా అడుగుతుంది, నాన్న నన్ను ఇంటి పేరు ఉత్త తులసి అని పెడుతున్నావు ఓకేనా, నెహ్రూ పెట్టకపోయినా పర్వాలేదా అని. నీకు తులసి చాలమ్మా బ్రహ్మాండము అని. ఎందుకంటే నాన్న సొంతిల్లు అనేది నాకు తెలిసి అది బిగ్గెస్ట్ డ్రీమ్. ఎస్. సో, చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. కొంతమందికి ఇల్లు తర్వాత కారు, కొన్ని ప్లాట్లు, వీలైతే కొంచెం ల్యాండ్, కొంతమంది కల్టివేషన్ కూడా ఇష్టపడతారు. 1 acre 2 acres. ఫస్ట్ డ్రీమ్, బిగ్ డ్రీమ్ ఇస్ ఎ హౌస్. సో, చాలామంది ఇప్పుడు నేను కర్నూలులో ఒకరు రిటైర్ అయిపోయి కూడా 7 years అయింది సార్. పెద్ద జిల్లా ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు. ఆమె ఇల్లు కట్టుకోలేకపోయారు. ఇల్లు కట్టిన ఇల్లు భర్త చీటీలేసి ఆ ఇల్లు అమ్ముకోవాల్సొచ్చింది. సో, నన్ను కలిసారు. నేను కరెక్షన్ ఇచ్చాను. స్థలం ఉంది వాళ్ళ కర్నూలు టౌన్ మిడిల్‌లో. ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ధైర్యం చాలలేదు. సో, నేను ఇచ్చిన తర్వాత ఆగస్ట్‌లో స్టార్ట్ చేశారు. ప్రాబబ్లీ ఇంకో 3 monthsలో ఇల్లు కంప్లీట్ అయితే ముహూర్తం మీదకి వస్తాను సార్. ఇల్లు స్లాబ్ అయిపోయిందని నిన్న ఫోన్ చేశారు నాకు.
సో సొంతింటి కళ నెరవేరాలంటే మాత్రము పేరులో బలం, వైబ్రేషన్స్ చాలా బాగుండాలి. సో నేనిచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కలలు నిజం చేసుకున్నారు. ఈ కలలు నిజం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను సంప్రదిస్తే ఆ అదృష్టం వచ్చేలాగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకునేలాగా నేను దారి చూపిస్తాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఏదైనా చిన్న డౌట్ ఉన్న త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.